తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన క్లాసిక్ సినిమాలకు సంబంధించిన ఈ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా స్వతంత్రిక ప్రజలాదరణ పొందాయి. ఒకటి షావుకార్ జానకి, ఇంకా 1950లో విజయ ప్రొడక్షన్ వారి తొలి చిత్రం. దర్శకత్వం ఎల్వి ప్రసాద్. ఇందులో ఎన్టీ రామారావు గారు జానకి. ఈ సినిమాలో ఆమె పేరు షావుకార్ జానకిగా మారింది. గోవిందరాజు, సుబ్బారావు, ఎస్పి రంగారావు. ఇది ఒక అద్భుతమైన సంగీత చిత్రం. ఒక ధనవంతుడైన షావుకార్ అంటే వర్తకుడు, అతని చుట్టూ ఉండే మనుషుల స్వభావాలు, నమ్మకాలు, కుటుంబ సంబంధాలు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మానవీయ విలువల ప్రాధాన్యత చాటి చెప్పిన ఈ సినిమా కమర్షియల్గా మరియు విమర్శంగా గొప్ప విజయం అయితే మాత్రం సాధించింది. ఇంకా రెండోది అయితే మాత్రం మాయా బజార్ 1957లో తెలుగు చిత్ర సినిమాలో అత్యంత గొప్ప చిత్రంగా పరిగణించబడే మాయా బజార్. దర్శకత్వం కేవీ రెడ్డి. ఇందులోని ఎస్పి రంగారావు ఘటోత్కచుడిగా, ఇంకా ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా, సావిత్రి గారు శశిరేఖగా, అఖిల నాగేశ్వర గారు అభిమన్యుడిగా. మహాభారతంలోని శశిరేఖ పరిణయం కథ ఆధారంగా కల్పిత పాత్రలను జోడించి అద్భుతంగా హాస్యం, శృంగారం, సంగీత విలువలతో ఈ చిత్రాన్ని మలిచారు. మార్కెట్లో మార్కస్ బార్లీ ఫోటోగ్రఫీ, సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సంభాషణ ఈ సినిమాని అమర్ చిత్రగా మార్చాయి. తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేని లాహిర్ లాహిర్ లాహిర్లో, వివాహ భోజనము వంటి ఎన్నో అద్భుతాల గీతాల్లో ఇందులో అయితే మాత్రం ఉన్నాయి. ఇంకా మూడోది పాతాళ భైరవి. తెలుగు సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ ఇచ్చిన జానపద బ్రహ్మాండం పాతాళ భైరవి. దర్శకత్వం కేవీ రెడ్డి. ఇందులో ఎన్టీ రామారావు గారు తోటరాముడు, ఎస్పి రంగారావు నేపాల మాంత్రికుడు, మాలతి ఇందుమతి. ఒక సామాన్య తోటరాముడు రాజకుమారుని పెళ్లాడటానికి నేపాల్ మాంత్రికుడు కుంత్రాల్ని ఎలా ఎదుర్కొని పాతాళ భైరవిని అనుగ్రహం పొందాడని కథ. ఎస్పి రంగారావు గారు పలికిన సాహసం చేయరా డింబక, రాకుమారి లభించురా అనే డైలాగ్ ఇప్పటికీ ఎంతో ఫేమస్. అంతర్జాతీయ చలనచిత్రాల్లో ప్రదర్శించబడిన మొదటి దక్షిణ భారత చిత్రం ఇది. ఈ 3 సినిమాలు కూడా తెలుగు సినిమాలు సంకేతంగా కథగా ఆధారపడ్డ శశిరేఖలు శిఖరాలకు తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ గారి, ఎస్పి రంగారావు గారి నటనకి మరియు విజయ ప్రొడక్షన్ వారి అద్భుతమైన నిర్మాణ విలువలకు ఇవి నిలువెత్తర సాక్ష్యాలు. మీలో ఎంతమంది ఏ సినిమా ఇష్టమో కామెంట్ చేయండి.